హలో గాయస్, వెల్కమ్ టు ద ఛానల్. స్వామి ఎవరన్నా కానీ అయ్యప్ప స్వామి మాల వేసింటే అనంతపూర్లో ఉంటే మనకి అనంతపూర్లో అయితే నిత్యము భిక్ష టైంకి మధ్యాహ్నము భిక్ష అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. అన్నప్రసాదము ఇక్కడ ఇది వచ్చేసి అడ్రస్ రాణినగర్లో చెరువు కట్ట ఉంటుంది. చెరువు కట్ట మీద అయితే పెడతారనమాట. చెరువు కట్ట మీద సో మనకు ఒక్క దగ్గర అయితే కాదు, 2-3 దగ్గరలో అయితే పెడతారనమాట. ఇగో ఇక్కడ నిలబడుకున్నారు కదా, ఇట్లా సివిల్లో ఉండే వాళ్ళకైతే బయట పక్క పెడతారంటారు. సివిల్లో ఉండే వాళ్ళకు కూడా అన్నదానం అయితే నిత్యం జరుగుతుంది. లోపల పక్క అయితే అయ్యప్ప స్వాములకి అయితే పెడతారనమాట. చూడండి ఇక్కడ అయ్యప్ప స్వాములు అంతా ఇట్లా ఈ విధంగా అయితే లైన్గా కూర్చోవాలి. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, ఒక 2-3 దగ్గరలో అయితే సెక్షన్ల వైజ్గా అయితే భిక్ష అయితే పెడతారనమాట. సో మనకి ఆ అన్నము అన్నీ కూడా చాలా బాగుంటాయి. అన్ని గిరణాలు అన్నీ చెప్పుకొని అయితే భిక్ష అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చూడండి అన్నము, పప్పు, కలర్ రైసు, పొంగలు, వడియాలు అన్నీ పెట్టినారు. సో ఇది అయ్యప్ప స్వామి సన్నిధం అనమాట. నిత్యము జరుగుతుంది. మధ్యాహ్నము, రాత్రి 2 పూట్లు అయితే జరుగుతుంది. సో మీరు ఎవరైనా కానీ అన్నంకి ఏమన్నా భిక్ష కావాలి అనుకుంటే మాలలు వేసుకెళ్ళే స్వామి వాళ్ళు ఎక్కడ దొరక్కపోతే మీకు భిక్ష చెరువు కొట్ట మీదకి పోతే మీకైతే భిక్ష అయితే దొరుకుతుంది అనమాట. సో మధ్యాహ్నము నైట్ అయితే ఉంటుంది. సో స్వాములకి ఎవరికన్నా భిక్ష కావాలనుకుంటే ఎక్కడ అవైలబుల్ లేకుంటే ఇక్కడికి వచ్చి తినొచ్చు.